హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, మీకు డిఆర్డిఓ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ అయితే మన ఛానల్ అయితే ఉంది. ఇప్పుడు కూడా డిఆర్డిఓ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటో క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ చాలామంది అయితే సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వాచ్ చేస్తున్నారు. మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ అనేది మాకు చాలా మోటివేషన్గా ఉండి మిమ్మల్ని మరింతగా వీడియోస్ చేయడానికైతే హెల్ప్ఫుల్ అయితే అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. అండ్ మన ఛానల్ యొక్క వీడియోస్ చూసుకున్నట్లయితే చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. చాలామంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే అడుగుతున్నారు. చాలామంది వర్క్ ఇంట్లో ఉంటారు, బయటకు వెళ్ళలేము, మా కిడ్స్ ఉన్నారు, లేకపోతే పాసిబుల్ కాదు మాకు అలాంటి వాళ్ళకైతే ఈ పర్మనెంట్ జాబ్స్ అయితే యూటిలైజ్ చేసుకోండి. కొన్నిటికైతే చాలా 4 hours వర్క్ పనిచేస్తే సరిపోతుంది. అంటే మీకంటూ కొంచెం వస్తాయి, లేదా హోమ్ ట్యూషన్స్ లాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ చూసుకోవచ్చు. బట్ ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్స్ అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా. సో ఇంకా చాలా రకాల జాబ్స్ అయితే అదర్గా అయితే చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో లింక్స్ అనేది ఉంటాయి. అండ్ మీరు అక్కడ నుంచి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే మాత్రం, నోటిఫికేషన్ అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇలాగ షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మాత్రం వెంటనే ఇలా వీడియో రూపంలో అయితే తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లా కొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. లింక్స్ అన్నీ కామెంట్ బాక్స్, డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి డిఆర్డిఓ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే, సో ట్రేడ్స్ ఫిట్టరు, టన్నరు, మెకానిస్ట్, వెల్డరు, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కార్పెంటరు, బుక్ బైండర్, ఇలా 8 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఐటీఐ పాస్ ఇన్ రెస్పెక్టివ్ ట్రెండ్స్లో అయితే ఉండాలి. అండ్ వేకెన్సీస్ కూడా రెస్పెక్టివ్ పొజిషన్ దగ్గర ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. హైయెస్ట్ అయితే వచ్చేసి ఫిట్టర్ అయితే ఉంది. సో మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ కావాలంటే డిఆర్డిఓ వెబ్సైట్కి వెళ్ళమని చెప్తున్నారు. సో నేను చెప్తాను ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి ఐటీఐ అప్రెంటైజ్ ఫర్ ట్రైనింగ్ ఎట్ డిఎంఆర్ఎల్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ డిఫెన్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఏదంటే డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది డిఎంఆర్ఎల్ రిక్రూట్మెంట్ ఇది. సో ఈ ఇన్స్టిట్యూట్ అనేది మన హైదరాబాద్ కంచంబాగ్లో అయితే ఉంది. సో దీంట్లో ఐటీఐ అప్రెంటైజ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. 1 year అప్రెంటైజ్షిప్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఈ అప్రెంటైజ్ నేర్చుకోవడం వలన మీకు పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు కానీ, లేకపోతే మీరు బయట ఐటీఐ రిలేటెడ్ జాబ్స్ వెతుక్కున్నప్పుడు, సో ఈ పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ అప్రెంటైజ్ అయితే ఉంది. సో ముందైతే మీరు అప్లై అయితే చేసుకోవాలి. క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అండర్గాన్, సో మీరు ఒకవేళ ఇదివరకు అప్లై చేసున్నా, లేకపోతే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా మాత్రం దీనికి ఈ అప్రెంటైజ్షిప్కి అయితే మీరైతే అనర్హులు. సో అప్లై చేయడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ద కన్సర్న్డ్ పొజిషన్ ఇన్ ద అప్రెంటైజ్షిప్ india.org నుంచి అప్లై చేసుకోమంటున్నారు. So the concerned position will be displayed under the position available Defense Metallurgic Research Laboratory నుంచి. సో దీంట్లో ఏమేమి పెట్టాలి అంటే, మీ ఫిజికల్గా మీ ఎడ్యుకేషన్, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్, ఐటీఐ, కాపీ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, సో కాపీ ఆఫ్ ఇంకా అదర్ ఎక్స్పీరియన్స్ కానీ, క్యాస్ట్ కానీ, పీడబ్ల్యూడి కానీ ఉంటే అవన్నీ పెట్టాలి. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే వచ్చేసి 31st May 2024 అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లోపల మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ పొజిషన్స్కి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేయండి. బిఫోర్ అప్లైయింగ్, క్యాండిడేట్ షుడ్ బి రీడ్ ద కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ, ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ఫిల్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ నామ్స్ మీరు ఫిల్ అవుతున్నారా లేదా చెక్ చేసుకోండి. సో క్యాండిడేట్స్ రిజిస్టర్డ్, సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, క్యాండిడేట్ రిజిస్టర్డ్ టు అప్లై షుడ్ బి ఫిల్ ద గూగుల్ ఫామ్ అవైలబుల్ అట్ ద లింక్ అని చెప్పేసి గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చారు. Along with the completion of registration of apprenticeship india.org, the registration number is to be filled in the Google form. While filling the application, the registration number will be verified at the time of selection of document verification. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే చెప్తుంటాను కదా, హౌ టు అప్లై ప్రాసెస్ ఎలా చేయాలో తెలియాలి. అది తెలియకుండా అయితే మనం చేయలేము. ఇప్పుడు చూడండి, కెరియర్స్లోకి వచ్చినట్లయితే కెరియర్లో నోటిఫికేషన్ అయితే ఉంది. సో నేను ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఓపెన్ చేయడంతో ఇక్కడ చూడండి,
ఈ అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేయడంతోటే మీకైతే ఇదే కనిపిస్తుంది, అడ్వర్టైజ్మెంటే వస్తుంది. బట్ ఎలా అప్లై చేయాలో తెలియాలి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ apprenticeshipsindia.org సైట్లోకి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ అని అయితే క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఫస్ట్ తెచ్చుకోండి. ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను apprenticeshipindia.government.in ఇదైతే ఇచ్చింది. సో దీంట్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ముందు రిజిస్టర్ చేసుకోండి. సో ఈ సైట్లో లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంది కదా, టాప్ రైట్ కార్నర్లో లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంది. ఇది క్లిక్ చేసినట్లయితే క్యాండిడేటా ఎస్టాబ్లిష్మెంటా, సో క్యాండిడేట్గా రిజిస్టర్ చేసుకోవాలి. క్యాండిడేట్గా లాగిన్ యాజ్ క్యాండిడేటా, రిజిస్టర్డ్ యాజ్ క్యాండిడేట్గా చేసుకుని మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అక్కడ ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసుకుని రిజిస్టర్ చేసుకోండి. అది అడిగితే డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే apprenticeship.india అనేది ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు అయితే ఇస్తుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుని సో ఇక్కడ అయితే మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఈ గూగుల్ ఫామ్ లింక్లోకి వెళ్ళేసి ఫామ్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా ఈ పొజిషన్కి ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకుని మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం వాళ్ళు పిలుస్తారు, మిగతా అంతా ఇన్ఫామ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఈ అప్రెంటైస్కి సెలెక్ట్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.